చూడండి చాలా వేల మంది ఉన్నారు. వామపక్ష విద్యార్థులు బ్యానర్ ప్రదర్శిస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడిఎస్యు, ఏఐఎఫ్డిఎస్, ఏఐపిఎస్యు, ఏఐఎస్బి తెలంగాణ రాష్ట్ర కమిటీ అంటూ ఒక మహా ప్రదర్శనను వాళ్ళు నిర్వహిస్తా ఉన్నారు. రోడ్డు మొత్తం దిగ్బంధించింది, మొత్తం బ్లాక్ అయిపోయింది, ఎలాంటి వాహనాలు లేవు. మొత్తం వేల మంది విద్యార్థులతోటి బ్లాక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకటే నినాదం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. అటువైపు కాంగ్రెస్ కూడా కొన్ని డిమాండ్లు పెట్టింది. ఇప్పుడు వామపక్ష విద్యార్థులు కూడా సిజెపి యొక్క మన ధర్నాకు వీళ్ళు మద్దతు ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నరేంద్ర మోడీ గారు ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసేందుకు కృషి చేయాలి. అర్ధరాత్రి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదయ్యా. దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా మా భవిష్యత్ ఆగమైతుంది, మా పిల్లల భవిష్యత్తును కాపాడడం కోసము నువ్వు బంధు చేపట్టి నువ్వు ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ముక్త కంఠంలో దేశంలో ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. కాబట్టి వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యార్థులపై లాఠీచా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు నీట్ పరీక్ష లీకేజ్ వల్ల దాదాపు 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలకు గల కారణం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మాత్రమే. ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యార్థి అనేక రకమైన ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు, అనేక పోరాటాలు నిర్వర్తిస్తున్నారు. కనీసం బీజేపీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే జంతర్ మంతర్ లో ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఆ ధర్నా పైన పోలీసులు అడ్డు పెట్టుకుని లాఠీ చార్జ్ చేసి వందలాది మంది విద్యార్థులను గాయపరచడం జరిగింది. ఖబర్దార్ నరేంద్ర మోడీ గారు, తక్షణమే మోడీ గారు ఈరోజు కేవలం ఏంటంటే మాయమాట చెప్పే మాటలు చెప్తున్నాడు, మభ్య పెట్టే మాటలు చెప్తున్నాడు. మీ మాటలు మాకు కాదు, మాకు కావాల్సింది తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేయండి. దాంతో పాటు నీటి విద్యార్థులు 21 మంది విద్యార్థులు చనిపోయారు. ఆ విద్యార్థుల కుటుంబాలు ఆదుకోవాలి. ప్రతి విద్యార్థి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి. దాంతో పాటు ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి విద్యార్థి యువతకు సంబంధించిన చేసే పోరాటానికి ఈరోజు అందరూ అండగా ఉన్న అవసరం కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం ఈ రోజు విద్యార్థి వ్యతిరేక విధానం అవలంబిస్తుంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువత ఈ రోజు ఒక్కతాటిపై వచ్చారు. ఈ బీజేపీ చేస్తున్న ప్రశ్నలు, ఈ బీజేపీ చేస్తున్న అక్రమాలను ఎండగడుతున్నారు. కాబట్టి తక్షణమే నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్న విద్యార్థి యువత పైన ఏ మాత్రం ప్రేమ ఉన్నా వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేయాలని ఏ సభ్యులను డిమాండ్ చేస్తా ఉన్నాం. దోషులను శిక్షిస్తామని చెప్తా ఉన్నారు. మీరు కేవలం దోషులని కాదు, దానికి పారదర్శకత కావాలి, ఒక ట్రాన్స్పరెన్సీ కావాలని అడుగుతున్నాం, అకౌంటబిలిటీ కావాలని అడుగుతున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేపించినప్పుడే, బర్తరఫ్ చేసినప్పుడే మీ అకౌంటబిలిటీ చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ తెలియజేస్తా ఉన్నాం. ఈ వామపక్ష విద్యార్థి సంఘాలు నీట్ పేపర్ లీక్ అంశంపై చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. భారీ స్థాయిలో ర్యాలీ తీస్తా ఉన్నారు. ఏం చెప్తారు? ధర్మేంద్ర ప్రధాన్ ని తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలని పోరాటం దేశవ్యాప్తంగా ఉధృతం అవుతా ఉంది. కేవలం నీట్ పేపరే కాదు, దీంట్లో 12 ఏళ్ల మోడీ నిరంకుశ విధానాలు, అదే విధంగా అనేక పాలనా వైఫల్యాలు దీంట్లో ఉన్నాయి. విద్యారంగం మొత్తం కూడా సంక్షోభంలో ఉంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రజాస్వామ్యం కూలి అయింది, రాజ్యాంగ హక్కులను కాలరాస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల కష్టాలు అనేకం పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ మొత్తం వ్యవస్థకు వ్యతిరేకంగా ఇవాళ విద్యార్థుల్లో, నిరుద్యోగ యువతలో ఈ పోరాటం కొనసాగుతుంది. కాబట్టి తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ ని తొలగించాలి, బర్తరఫ్ చేయాలని చెప్పేసి మోడీ అర్ధరాత్రి ఈ పోరాటానికి భయపడి ఆయన నిద్ర రాక బయటకు వచ్చి వీడియో మాట్లాడిండు. అందుకని ఇది నరేంద్ర మోడీ భయపడతా ఉన్నాడు. కాబట్టి ఈ పోరాటాన్ని మరింత కొనసాగిస్తాం. తక్షణమే నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ ని మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవి నుంచి తొలగిస్తే వచ్చే లాభం ఏందని కొందరి ప్రశ్న. అతను తొలగించడం వల్ల వాళ్ళ యొక్క ప్రమాణాలు ఎట్లా పాటిస్తారు, ఒక నైతిక బాధ్యత ప్రభుత్వం వహించిందనేటువంటి ఒక నమ్మకాన్ని వాళ్ళ దేశానికి. పరీక్షల పేపర్ లీకేజీలలో అనేకం జరుగుతున్నా బాధ్యత లేదు. కాబట్టి మీ నిజాయితీ నిరూపించుకోండి ప్రభుత్వం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అనవసరంగా రాదంతం చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు వాళ్ళు. చాలా మంది ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుంది, ప్రొటెస్ట్ లో చాలా మంది అల్లరి మూకలు ఉన్నారు కూడా అని చెప్తా ఉన్నారు. న్యాయంగా దేశభక్తియుతంగా జరుగుతున్నటువంటి పోరాటాన్ని దేశద్రోహులుగా ముద్రలు వేస్తూ పాకిస్తాన్, చైనా ఏజెంట్లు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది దేశభక్తితో పోరాటం.
దేశం కోసం జరుగుతున్న పోరాటం, విద్యార్థుల కోసం జరుగుతున్న పోరాటం తప్ప బీజేపీ నాయకులు కావాలనే ఈ పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పుడు ప్రచారాలు మానుకోండి. విద్యార్థులు యువత తిరుగుబాటు చేస్తున్నారు. భవిష్యత్తులో మీ ప్రభుత్వం నూకలు చెల్లే కాలం దగ్గర పడదే. మీ ప్రభుత్వం పతనం కావడం ఖాయము. మీరు పోరాడుతున్నటువంటి పోరాటాలని అణచివేయాలని చెప్పేసి మీరు కుట్రలు మానుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైట్, ఇక్కడ చూడొచ్చు నారాయణగూడలో కేశవ మెమోరియల్ స్కూల్, హై స్కూల్ ప్లస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు వెనక ఉన్నారు. వామపక్ష విద్యార్థి సంఘాలు వీళ్ళంతా చాలా భారీ స్థాయిలో రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. విద్యార్థులతోటి వామపక్ష విద్యార్థులతో రోడ్డు మొత్తం బ్లాక్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా తీవ్ర స్థాయిలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు పెరిగినట్లే కనిపిస్తుంది. నరేంద్ర మోడీ కూడా నిన్న అర్ధరాత్రి టైంలో స్పందించినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా నీట్ పేపర్ లీక్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాలా ఉద్రిక్తత పరిస్థితుల నడుమ ఆ దేశంలో ఇప్పుడు ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. ఆ మధ్య కాలంలో ఒక 4-5 రోజుల క్రితం జంతర్ మంతర్ లాఠీ చార్జ్ చేయడం, పార్లమెంట్ ముట్టడికి పోతా ఉంటే ఇవన్నీ తదనంతర పరిణామాలు చూస్తూ ఉంటే దేశంలో పెద్ద ఉద్యమమే మొదలైనట్లు కనిపిస్తా ఉంది. ఏం చెప్తారు? ఈ రోజు నరేంద్ర మోదీ ప్రభుత్వం కూలిపోయడం ఖాయం. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి విద్యార్థుల ఉత్సాహం తాకింది, కష్టంగా కోల్పోతుంది. నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఎన్డీఏ సపోర్ట్ ని విత్డ్రా చేయాలి ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఈ ప్రభుత్వం విద్యార్థులను కొట్టి విద్యార్థులను లాఠీ చార్జ్ చేసిన తర్వాత అధికారంలో ఉండే నిమిషం కూడా వాళ్ళకు ఒక నిమిషం కూడా హక్కు లేదు. వెంటనే ఈ ప్రభుత్వాన్ని మోదీ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని అంకషాలు పెట్టినా కూడా యుద్ధం ముందుకు కొనసాగుతుంది. విద్యార్థి ఫోటో తీస్తారు. విద్యార్థి మహాప్రదర్శన చేపట్టిన వామపక్ష విద్యార్థి సంఘాలు నారాయణగూడలో ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ చాలా మహాప్రదర్శనగా మారింది. వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఏం చెప్తారు? ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ చేస్తా ఉన్నాం. దేశంలో నీటిని రద్దు చేసి మళ్ళీ రీనీటి పెట్టారు. అయినా సరే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయలేదు. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలో పోరాడుతున్న విద్యార్థుల పట్ల, యువత పట్ల లాఠీలకి మేకులు కొట్టి మరి ఈ రోజు విచక్షణరహితంగా దాడి చేసి గాయపరిచారు. మేము అడుగుతున్నది ఒకటే, మీ కేబినెట్ లో ఎందుకు 21 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన మంత్రి ఉన్నాడు? ఆ మంత్రిని మీరు ఎందుకు రాజీనామా చేయించరు? ఇప్పటికీ పోరాడుతున్న విద్యార్థుల మీద కఠిన చట్టాలు తెచ్చి మీరు ఎందుకు అరెస్ట్ చేసే ప్రయత్నం, నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు? తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించకుండా నరేంద్ర మోడీ అర్ధరాత్రి వీడియో చేయడం సరైనది కాదు. 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులకు ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలి. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఎన్టీఏ సంస్థను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిజేపీకి మద్దతుగా వామపక్షాలు కానీ ఇతర ఎన్డీఏ కూటమి వాళ్ళ నేతలు కానీ చాలా మంది వాళ్ళు మద్దతు తెలుపుతూ భారీ ప్రదర్శన కూడా చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ రోజు సిజేపీ పిలుపునిచ్చింది విద్యా సంస్థలు బంద్ చేయాలని. అందులో భాగంగా ఈ రోజు విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా బంద్ పెట్టడం, నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ మామూలుగా లేదు, దాదాపు 1000 మంది ఉన్నారు. ఈ విద్యార్థులు కానీ, వామపక్ష విద్యార్థులు కానీ, మామూలుగా జూనియర్ కాలేజ్ విద్యార్థులు వీళ్ళంతా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు, నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలి. గతంలో ఒక నినాదం ఉండే, గతంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే నినాదం కాకుండా నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలి. విద్యా వ్యవస్థలో భారీ స్థాయిలో లోపాలు ఉన్నాయి. నీట్ పేపర్ లీక్ అయిన క్రమంలో చనిపోయిన ఒక 20 మందికి పైగా విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. అందులో భాగంగా ఆ ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలి, బాధ్యత వహిస్తూ అకౌంటబిలిటీ ఉండాలనేది వాళ్ళు చాలా రోజులుగా చేస్తా ఉన్నారు. కానీ సోమవారం జరిగినటువంటి లాఠీ చార్జ్ వల్ల ఇదంతా జరిగినట్లు కనిపిస్తా ఉంది. సోమవారం పార్లమెంట్ ముట్టడి ర్యాలీకి పోతున్న క్రమంలో లాఠీ చార్జ్ తీవ్రంగా జరిగింది. ఏం చెప్తారు స్టూడెంట్ గా మీరు? ఏం చెప్తారు సార్? 10 సంవత్సరాలు స్కూల్ చదివి, 2 సంవత్సరాలు కాలేజ్ చదివి, అంతా చదివి 20 మంది చావని కదా. మేము ఇంకా ఎవరి కోసం, ఇక మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిపిస్తారు సార్. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిపించి 4 సంవత్సరాలు కష్టపడి ఆడికే పబ్లిక్ ఎక్కున్నారు మన దేశంలో. అయినా కూడా ఉన్న కొంతమందికి రేకుండా అట్లా అమ్ముకుంటే ఏంటిదనా? ఇది విద్యార్థుల యొక్క మహాప్రదర్శన నడుస్తూ ఉంది. వామపక్ష విద్యార్థుల యొక్క బల ప్రదర్శన, మహాప్రదర్శన. నీట్ విద్యార్థులు ఓవైపు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కూడా
ఆ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో నీట్ పేపర్ లీక్ అయింది, దోషులను గుర్తించాము, వాళ్ళకు త్వరలో శిక్షలు కూడా పడతాయని ఒక స్టేట్మెంట్ ఇస్తూనే మళ్ళీ మేము రీ ఎగ్జామ్ పెట్టినాం, చాలా అద్భుతంగా పెట్టినా, రిజల్ట్ కూడా వచ్చేసిందని నరేంద్ర మోడీ చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడనే ఒక ఆ వాదనలు మాత్రం ఎక్కడ ఇయ్యనట్లే కనిపిస్తా ఉంది. కానీ ఏదేమైనా దేశంలో ఒక్కసారిగా ఉద్యమం, జంజీ ఉద్యమం స్టార్ట్ అయినట్లే అనిపిస్తా ఉంది. దేశంలో విద్యలో ఉన్నటువంటి లోపాలు, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న లోపాలను ఎత్తి చూపే కార్యక్రమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తుంది. బీజేపీ చాలా రోజులుగా కూడా ఏం చెప్తారంటే ఏం చెప్తారు దేశంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను? ఈ రోజు మనం చూసుకున్నట్టయితే నీట్ ఎగ్జామ్ ఈ సంవత్సరం దాదాపుగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. వాళ్ళు సంవత్సరానికి తరబడి ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా వాళ్ళ కష్టానికి అసలు ఫలితం అనేది లేకుండా నీట్ పేపర్ అనేది 15 లక్షలకు అమ్ముకొని రాజస్థాన్ స్టేట్ లో ఆ పేపర్ ని అమ్ముకొని అమ్మేయడం జరిగింది. దానివల్ల ఎందరో మంది విద్యార్థులు వాళ్ళు ఎంతో నష్టపోయారు. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే టిల్ డేట్ ఇవాళ వరకు దాదాపుగా 20 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం జరిగింది. దీనికోసం జంతర్ మంతర్ దగ్గర లక్షలాది విద్యార్థులు మన ఆల్ ఓవర్ ఇండియా నుంచి అక్కడ ఎంతో మంది ప్రొటెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా అసలు వాళ్ళకి కనీసం ఎట్లాంటి జస్టిస్ అనేది ఇవ్వకుండా వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడం జరుగుతుంది, టియర్ గ్యాసెస్ వేయడం జరుగుతుంది, బ్యారికేడ్లు లాఠీల మీద లిటరల్లీ నేల్స్ ఉండడం జరుగుతుంది. అంత దారుణమైన పరిస్థితి ఇవాళ మన సొసైటీలో, మన భారతదేశంలో కనిపించడం జరుగుతుంది. ఇంకెక్కడ జస్టిస్ ఉందండి? అసలు అట్లా చేస్తున్నది ఎక్కడ విద్యార్థులకు ఎక్కడ న్యాయం అనేది జరుగుతుంది? ఇదా మన దోషులను గుర్తించాము, శిక్షలు కూడా పడతాయి వాళ్ళకని నరేంద్ర మోడీ స్టేట్మెంట్ పాస్ చేస్తా ఉన్నాడు కదా. నరేంద్ర మోదీ స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఎక్కడున్నాడండి? నరేంద్ర మోదీ కనిపించున్నాడా? మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎప్పుడైనా లైవ్ గా వచ్చినాడా? ఎందుకు ఆయనని రిజైన్ చేయని ఇవ్వట్లేరు? ధర్మేంద్ర ప్రధాన్ వల్ల బీజేపీ అతను ఒక ఎలక్షన్ కి చాలా మంచి ఉపయోగపడతాడనే ఉద్దేశంతో, స్వార్థంతో ఆయనకి ఇవాళ రిజైన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇప్పటికి కూడా ఎట్లాంటి రెస్పాన్స్ అనేది రావడం లేదు. ఆయన వచ్చే లాభం ఏందనే క్వశ్చన్ వస్తుంది. రిజైన్ చేస్తే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయనకు రిజైన్ చేస్తే కొత్తగా అకౌంటబిలిటీ అని వస్తుంది. మనకు కావాల్సింది ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అకౌంటబిలిటీ రావాలి. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. ఇదే మా డిమాండ్. ఈ నారాయణగూడ చౌరస్తాలో వామపక్ష విద్యార్థులు మానవహారం చేపట్టిండ్రు. చాలా మంది విద్యార్థులు, పీడిఎస్యు వాళ్ళ విద్యార్థులు కూడా ఉన్నారు. ఏం చెప్తారండి మీరు? ఈ రోజు మొత్తం దేశంలో విద్యార్థులు ఏదైతే నిరసన తెలుపుతున్నారో జంతర్ మంతర్ వద్ద వారిపై లాఠీ చార్జ్ చేయడం చాలా సిగ్గుకరం, సిగ్గుచేటు కూడా. ఇప్పటికి కూడా 26 రోజులు అవుతుంది వాళ్ళందరూ కూడా నిహార దీక్ష చేస్తుంటే ఈ దేశంలో ప్రశ్నించిన వారందరూ కూడా నక్సలైట్లు, దేశద్రోహులు, ఇంకోటి అని ఈ దేశంలో ఉన్న ప్రభుత్వం మొత్తం కూడా ముద్ర వేస్తుంది. నరేంద్ర మోడీ, అమిత్ షా, మీరు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ జరిగిందో ఆ నీట్ పేపర్ లీకేజ్ ని మళ్ళీ పునరావృతం కాకుండా, అలాగే నీట్ బాధితులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. అలాగే భవిష్యత్తులో ఇలాంటివి కూడా పునరావృతంగా కూడా చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు దేశంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నిన్నటిదాకా కూడా ఎవరు కూడా స్పందించకుండా ఇలా మోడీ స్పందించి మేము ఈ దేశ యువత పైన మా అంతా కూడా ఈ దేశ యువత వాళ్ళందరూ కూడా విద్యా వ్యవస్థను పూర్తిగా కూడా వాళ్ళు మా ఒక సమాధానం ఉంటుందని మాట్లాడుతున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, పీడిఎస్ అలాగే లెఫ్ట్ విద్యార్థి సంఘాలుగా. ఈ రోజు దేశంలో నీట్ పేపర్ ఇలా ఒకటేసారి కాదు 150 పై చిలుకు సార్ ఇప్పటికి కూడా జరిగింది. ఎన్టీఏ వ్యవస్థ మొత్తం కూడా పూర్తిగా విచ్ఛిన్నం చేయబడింది. ఎన్టీఏ మొత్తం కూడా ఇప్పటికీ 150 సార్లు పైగా ఇప్పటికి కూడా పేపర్ లీక్ అయితే ఎన్నిసార్లు మీరు విద్యాశాఖ మంత్రి ఆయన చేసిండు, ఎన్నిసార్లు మీరు చైర్మన్ ని సస్పెండ్ చేసిండు, ఎన్నిసార్లు దానిపై చర్యలు తీసుకున్నారు. ఈ రోజు మీరు వచ్చి మేము చర్యలు చేపడతాం, ఈ రోజు బాగు చేస్తాం విద్యా వ్యవస్థను మాట్లాడుతున్నారు నరేంద్ర మోడీ, అమిత్ షా. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు? ఇప్పటికి కూడా ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ఆయన ఎందుకు కూడా బహిరంగ రాజీనామా చేయట్లేదు? రాజీనామా చేస్తే వచ్చే లాభం ఏందనే క్వశ్చన్ వస్తా ఉంది. అంటే మేము మీ దేశంలో అడిగేది అకౌంటబిలిటీ, జవాబుదారితనం ఎక్కడికి పోతుంది? ఇంతమంది రోడ్లపైకి వస్తున్నారు, విద్యార్థులు కూడా అంతగానో ఆందోళన చెందుతున్నారు. ఎందుకు మీరు ఈ దేశంలో జవాబుదారం ఇవ్వలేకపోతున్నారు? అకౌంటబిలిటీ ఎందుకు లేదు ఈ దేశంలో? జవాబుదారితనం అప్పుడు విమాన ప్రమాదం, రైలు ప్రమాదాలు జరిగినప్పుడు ఎందుకు ఇదే వామపక్ష విద్యార్థులు కోరలేదు, ధర్నాలు చేయలేదు అనే క్వశ్చన్ వస్తాం. విమానాల ప్రమాదం జరిగినప్పుడు మేము కూడా ఫైట్ చేసినాం, వాళ్ళ కంట్రోల్ చేసినాం. అప్పుడు మనం కొట్లాడుతున్న విషయం కదా, వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకు సానుభూతి
తెలిపే విషయం. వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలని కూడా దానిపైన మేము ఫైట్ చేశాం. ఈ దేశంలో నరేంద్ర మోడీ ఈ రోజు ఇండియాకి పెట్రోల్ మీద 10 రూపాయలు 20 రూపాయలు పెంచుతున్నారు. మరి ఎందుకు వాళ్ళందరికీ ఎగ్జామ్షన్ ఇస్తున్నారు? ఎయిర్ ఇండియా కానీ వాళ్ళందరూ కూడా ఎందుకు ఎగ్జామ్షన్ ఇస్తున్నారు మేము అడుగుతున్నాం. విద్యార్థులుగా మేము ఒకటే మాట్లాడుతున్నాం. ఈ రోజు ఏదైతే బాధితుల కుటుంబాలకు న్యాయం చేయండి, అలాగే విద్యార్థులు 16 లక్షల మంది విద్యార్థులకే చూడకండి, ఈ దేశంలో ఉన్న మొత్తం వాళ్ళ కుటుంబాలను కూడా చూడండి. కబడ్దార్ ఒకటే చెప్తున్నాం, విద్యార్థుల జోలికి కానీ యువత జోలికి వస్తే ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా తట్టుకొని నిలబడలేదు. రేపు భవిష్యత్తులో మీ పరిస్థితులకు ఇంతే. కబడ్దార్ నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా మేము తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మేము మొత్తం గద్దె దింపేందుకు కూడా విద్యార్థులకు పూనుకుంటామని తెలియజేస్తున్నాం. దోషులను శిక్షిస్తాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే వచ్చే లాభం ఏంది? అసలు ఎందుకంత ఆయనపై వాదనలు వస్తా ఉన్నాయి రాజీనామా చేయాలనేది క్వశ్చన్ వస్తుంది. లీకులు చేసిన వాళ్ళు ఏసీ గదులు ఉన్నారు, లీకులకు బాధితులైన వాళ్ళు రోడ్ల మీద ఉంటున్నారు. ఇలా ధర్మేంద్ర ప్రధాన్ ఒక విద్యార్థి సంఘంలో పనిచేసిన నేను అన్నాడు పోరాడినా, పేపర్ లీకేజ్ జరిగితే ఆ రాష్ట్రంలో మంత్రిని బర్తరఫ్ చేశారు పోరాడినా అన్నాడు. ఇలా నువ్వే విద్యాశాఖ మంత్రి దేశానికి, నీ హయాంలోనే నీట్ పేపర్ లీకేజ్ అయింది. మరి ఎందుకు నువ్వు బాధ్యుని కాదు? ఎందుకు రాజీనామా? అంటే ఆనాడు నువ్వు చేస్తే ఉన్నాయం, ఇవాళ నువ్వు మేము మాట్లాడితే ఇంకో అన్యాయం. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక నీట్ పరీక్ష పేపర్ ను దేశంలో అంతరికంగా భద్రతగా సక్రమంగా పేపర్ పరీక్ష నిర్వహించిన నువ్వు ఇలా విద్యాశాఖ మంత్రిగా నువ్వు అనర్హుడివి. వెంటనే దీనికి రాజీనామా చేయాలి. ఇలా నరేంద్ర మోడీ దేశంలో నీట్ పేపర్ లీక్ 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మోడీ గారు ఇలా వాళ్ళంతా మన భారతీయులే, వాళ్ళంతా తెల్లారులైతే మన హిందూ మతం వాళ్ళే, వాళ్ళంతా జై శ్రీరామ్ అంటే వాళ్ళంతా గుళ్ళ పోయేటోళ్ళే. ఆ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఏనాడు పోయి వాళ్ళని పరామర్శించవా? వాళ్ళకి న్యాయం చేయవా? వాళ్ళ కుటుంబాన్ని ఎక్స్ప్రెస్ చేయవా? మేము అడుగుతా ఉంది. ఇలా కేవలం నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యులుగా ఎవరైతే దేశంలో శిక్షించమని అడుగుతా ఉన్నాం. ఈ పేపర్ లీకేజ్ భారతదేశంలో ఈ నీట్ తో అంతం కావాలి. భవిష్యత్తులో ఏ పేపర్ లీకేజ్ కావద్దంటే ఇవాళ సిబిఎస్ఈ కావచ్చు, ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, రైల్వే కావచ్చు, ఏ ఇతర కేంద్రంలో జరిగే పరీక్ష పత్రాలు ఇట్లా లీకేజీలు అయితే చూసుకుందామా? మన బిడ్డలు చదువుకున్నదాన్ని ఇవాళ మొత్తం నట్టేట ముంచుదామా మోడీ గారు? భవిష్యత్తులో ఏ నీట్ పేపర్ ఇట్లా లీకేజ్ కావద్దంటే ఈ పేపర్ లీకేజ్ కారణం కఠినంగా శిక్షించాలి. లేకపోతే 20 మంది ఆత్మహత్యల హంతకులు నరేంద్ర మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ మిగిలిపోతారు భారతదేశంలో. వెంటనే ఎన్టీఏ సంస్థ రద్దు చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నీట్ పేపర్ లీకేజ్ కఠినంగా శిక్షించి ఇక భారతదేశంలో పేపర్ లీకేజ్ జోలిగా అంటే ఆ లీకేజ్ చేసిన ఆ మాట మాట్లాడింది, ఆడే శ్వాస తీసుకుంది, అదే చివరిగా అంత భయంగా ఈ నీట్ పేపర్ లీకేజ్ శిక్షించాలని మేము కోరుతా ఉన్నాం. మీరు ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని ఎందుకు పదే కోరుతా ఉన్నారు? దోషులను శిక్షిస్తున్నాం, పట్టుకున్నాం కూడా అని నరేంద్ర మోడీ చెప్తా ఉన్నారు. దోషులను శిక్షిస్తే 26 రోజులుగా ఇట్లా ధర్నాలు రోడ్ల మీదకి ఎక్కి చేస్తుంటే దోషులను శిక్షించేది ఎక్కడ? ఇప్పటివరకు ధర్మేంద్ర ప్రధాన్ కానీ నరేంద్ర మోదీ కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టలే, ఒక విద్యార్థిని జంతర్ మంతర్ని ఒక్కసారి కూడా పరామర్శించలే. ఏం జరిగిందని అడిగింది లేదు. ఏసీ రూమ్లలో ఉంటూ విద్యార్థులు రోడ్ల మీద కొట్లాడుతుంటే వాళ్ళు ఏసీ రూమ్లలో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు విద్యార్థులు రోడ్ల మీదకి రావడానికి కారణం ఏంది? కేవలం ఇది ఒక నీట్ పేపరే కాదు, దేశంలో ఇంకా ఎన్నో పేపర్లు లీక్ అయినాయి. ఇది ఇక్కడితోనే ఆగాలని విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయాలంటే ఏ పేపర్ లీక్ జరిగినా అకౌంటబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. విద్యాశాఖదే పూర్తి బాధ్యత వహించాలి. నీట్ పేపర్ చిన్నపిల్లలు వేసుకునే డైపర్లు లీక్ అయితే లేవు, కానీ ఇంతమంది యువత రాసే జీవితాలను నిర్మించే నీట్ పేపర్లు లీక్ అవుతున్నాయి. దీనికోసం మాకు ఒక అకౌంటబిలిటీ ఇచ్చి ఇంతవరకు జవాబు చెప్పని ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉదయ్ కుమార్ గారు, ఏంది నిరసన కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహించారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్తా ఉన్నారు. వైపు నరేంద్ర మోడీ ఏమో దోషులను శిక్షిస్తాం, 13 మందిని పట్టుకున్నామని చెప్తా ఉన్నారు. నరేంద్ర మోడీ మాట్లాడేది అన్ని అబద్ధాలు, పచ్చి ప్రేలాపనలు. కాక్రోచ్ ఉద్యమ తీవ్రతను తగ్గించడానికి, వాళ్ళ భావోద్వేగాన్ని తగ్గించడానికి మాత్రమే అతను ఆడుతున్న నాటకాలు. ఇవాళ ఈ దేశంలో జరుగుతున్న ఈ బహోత్తరమైనటువంటి పోరాట రూపాన్ని తట్టుకోలేక, ప్రజల యొక్క ప్రజా ఉద్యమ తాకిడిని తట్టుకోలేక, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాపాడుకోవడానికి వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకాలు. మరి నరేంద్ర మోడీ గారికి దమ్ము ధైర్యం ఉంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి సంకల్ప బలాన్ని, ధర్మేంద్ర ప్రధాన్ పెద్ద వ్యక్తి ఏం కాదు కదా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి సంకల్పము దేశంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు భయము జవాబుదారితనం ఉండాలనేటువంటి ఒక గొప్ప అంశంతో ముందుకు రావాలనేటువంటి అంశం ముందుకున్నది. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఇవాళ హైదరాబాద్ చౌరాస్తాలో అన్ని విద్యార్థి సంఘాలే కాదు, ఇవాళ దేశ స్థాయిలో ప్రజా ఉద్యమం నిర్మించి ఇవాళ మీరు లాఠీలు తూటాలు ఉద్యమాలను ఆపలేవన్నట్టు మా శరీరంలో కారుతున్న ఒక్కొక్క నెత్తురు బొట్టు మీ ప్రభుత్వ శవపేటికకు దిగబోయే ఒక్కొక్క మేకు. కాబట్టి నరేంద్ర మోడీ గారు కళ్ళు తెరవండి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమనండి, లేకపోతే ఉద్యమం గ్రాస్ రూట్ కి వెళ్ళిపోయింది. మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీ ఏసీ రూమ్లలో కూర్చొని ప్రభుత్వ ఆధిపత్య భావాలతోటి మీరు రాజీనామా చేయించకుండా ఉంటే గనక మీరు కూడా మీ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ బయలుదేరుతాను ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఇది నారాయణగూడ ఆ చౌరస్తాలో ఉన్నటువంటి సిచ్యువేషన్. వామపక్ష విద్యార్థి సంఘాలు మానవహారం నిర్వహించి ఫస్ట్ భారీ ప్రదర్శన తర్వాత ఇక్కడ మానవహారం నిర్వహించి
ఆ నీట్ పేపర్ లీక్ అంశంలో దేశం భారత ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. నరేంద్ర మోడీ సర్కార్ మొత్తం లీకులు చేసింది, దోషులను శిక్షించలేదు. ధర్మేంద్ర ప్రధాన్ ఇంకా రాజీనామా చేయలేదు. ఈ మతలాబైందని చాలా ఖండించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవైపు వామపక్ష విద్యార్థి సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు బంద్ ఇచ్చిన తరుణంలో చాలా మంది ప్రైవేట్ స్కూల్ కూడా బంద్ అయిన పరిస్థితి కనిపించింది. ఏదేమైనా ఆ దేశంలో నీట్ పేపర్ అంశం ఒక మొదటి పేజీలో ఉంది. సిజేపీ చేసినటువంటి ఆ యొక్క ప్రొటెస్టును కొనసాగిస్తూ అటు కాంగ్రెస్ కానీ, ఇండియా కూటమి కానీ, వామపక్షాలు కానీ, వామపక్ష విద్యార్థి సంఘాలు కానీ చాలా మటుకు సిజేపీకి మద్దతుగా వివిధ రాష్ట్రాలలో జంతర్ మంతర్లో ధర్నాలు, నిరసనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈరోజు నారాయణగూడలో అయితే వామపక్ష విద్యార్థి సంఘాలు భారీ ప్రదర్శన నిర్వహించాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.